ధర్మ సందేహాల్లో భాగంగా ఈరోజు మనం పెళ్లి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. పెళ్లిలో పసుపు తాడు అంటే బంగారంతో చేసిన మంగళసూత్రం, అలాగే తలపైన పెట్టే జీలకర్ర బెల్లం, అలాగే కాళ్ళకు ధరించే మెట్టెలు, వీటి గురించి మాట్లాడుకుందాం. మిగిలినవన్నీ మీకు తెలుసు. మనం తలపైన జీలకర్ర బెల్లాన్ని పెడతాం. జీలకర్ర బెల్లాన్ని తల మీద పెడతాం. జీలకర్ర బెల్లాన్ని ఎందుకు పెడతారు? అలాగే పసుపు తాడు, మంగళసూత్రం అంటే పసుపుతో చేస్తారు. దానికి పసుపు పూస పూస్తారు. దానికి రెండు బిళ్ళలు ఉంటాయి. ఒకటి వధువు వైపు నుంచి వచ్చిన బిళ్ళ, ఇంకొకటి వరుడు వైపు నుంచి వచ్చిన బంగారు బిళ్ళ. అలాగే కాళ్ళకి వెండి మెట్టెలే వేస్తారు. ఎన్ని కోట్ల ఆస్తున్నా కూడా కాళ్ళకి కేవలం వెండి మాత్రమే ధరిస్తారు. ఎందుకని? శాస్త్రంలో వీటి గురించి ఏం చెప్పబడింది? శాస్త్రం ఏం చెప్తుంది? అలాగే ఆయుర్వేదం ఏం చెప్తుంది? మన సనాతన పెళ్లి గురించి మాట్లాడుకుందాం. మొదటగా పెళ్లిలో వధువు ఒకవైపు కూర్చుంటుంది, వరుడు ఇంకోవైపు కూర్చుంటారు. ఇద్దరి మధ్యలో పూర్ణ కుంభం ఉంటుంది. అంటే మామూలుగా ఒక కలశాన్ని పెడతారు. కలశం పైన ఒక కొబ్బరికాయ ఉంటుంది. దానికి పసుపు బొట్టు, అలాగే కుంకుమ బొట్టు పెట్టి కొన్ని అక్షింతల పక్కన పెట్టేసి, అలాగే మామిడాకులు, తమలాకులు అక్కడ పెట్టేసి పూజ చేస్తారనమాట. అది ఎందుకు పూజ చేస్తారండి అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని, అలాగే ముక్కోటి దేవతలని మంత్రోచ్చారణతో లక్ష్మీదేవిని స్వాగతం పలికి, అమ్మా మేము మీ అందరి ఆశీర్వచనంతో మీ అందరి ముందు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. మీరు ఎలా అయితే ఐశ్వర్యాలతో ఉంటారో మా ఇద్దరి దంపతులను, ఇద్దరి కుటుంబాలను కలిపి మమ్మల్ని ఆశీర్వదించమ్మా అని చెప్పేసి ఆ లక్ష్మీదేవిని ఆహ్వానం పలికి ఆ పూర్ణ కుంభాన్ని అక్కడ పెడతారు అన్నమాట. ఆ పూర్ణ కుంభం మీదే మంగళసూత్రాన్ని పెడతారు. ఇది ఒక ఘట్టం. ఇప్పుడు రెండవ ఘట్టం, తలపైన జీలకర్ర బెల్లం మాత్రమే పెడతారు. వేరే వస్తువులు పెట్టారండి. జీలకర్ర బెల్లాన్ని మాత్రమే పెడతారనమాట. అది కూడా ఎక్కడ పెడతారు? ఇక్కడ సహస్రార చక్రం అంటే బ్రహ్మరంధ్రం ఇక్కడ పెడతారనమాట, పైన పెడతారనమాట. ఆ జీలకర్ర బెల్లాన్ని పెట్టినప్పుడు అక్కడున్న పెళ్లి చేపిస్తున్న బ్రాహ్మణుడు కొన్ని మంత్రాలను చదువుతాడు, ఉచ్చారణ చేస్తాడు. జీలకర్ర బెల్లాన్ని మనం ఒకరి చేతిలో నుంచి ఒకరు తీసుకొని ఇక్కడ పెట్టినప్పుడు మన శరీరంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలనేవి ఆ జీలకర్ర బెల్లం యొక్క మిశ్రమం మన తలకి తగిలినప్పుడు మన రెండు శరీరాలను నెగిటివ్ ఎనర్జీ అలాగే పాజిటివ్ ఎనర్జీ రెండు ఒకరికొకరికి రియాక్షన్ జరుగుతూ అక్కడ ఒక మ్యాగ్నెటిక్ వలయం లాగా ఏర్పడుతుంది. ఆ జీలకర్ర బెల్లానికి అంత పవిత్రత ఉంది. మరి అది ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఆ మంత్ర ఉచ్చారణకి ఇలా చేతులు పెట్టుకున్నప్పుడు ఆ ఎనర్జీ ఒకరి నుంచి ఇంకొకరికి పాస్ అవుతుంది, ఇలా తలపైన చేతులు పెట్టుకున్నప్పుడు. అందుకే పూర్వకాలంలో అలా తలపైన చేతులు పెట్టుకున్నప్పుడు ఒకరికొకరు ఆపోజిట్గా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోండి అని చెప్పేవారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నాం మనము? ఇలా తల మీద చేతులు పెట్టుకున్నప్పుడు ఒకరిని చూసుకోవట్లేదు. ఇంకొకటి, అక్కడ ఆ బ్రాహ్మణుడు మంత్రాలు చదివేటప్పుడు నువ్వు పక్కకు జరగయ్యా అని చెప్పేసి ఒకరిని ఒకరు చూసుకోవడం ఏంటి? అది పక్కన పెట్టేసేయండి, ఏముంది చూసుకుందాంలే సంవత్సర కాలం మొత్తం అని చెప్పేసి ఆ పవిత్రమైన ఘట్టాన్ని పక్కన పెట్టేసి ఫోటోగ్రాఫర్ వైపు చూస్తున్నాం. ఇది చాలా మీరు మళ్ళీ జీలకర్ర బెల్లం ఇలాగ పెట్టేసి ఆ కైంకర్యాన్ని చేయలేరండి.
అది ఆ ముహూర్తంలో మాత్రమే మీరు జీలకర్ర బెల్లాన్ని ఒకరి తలపైన ఇంకొకరు అలా పెట్టేసుకున్నప్పుడు ఇద్దరి నుంచి వచ్చే ఆ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేవ్స్ ఇద్దరి కళ్ళల్లో నుంచి ఇంకొకరి నుంచి ఒకరికి తగిలినప్పుడు అక్కడ ఏర్పడే వలయం, ఆ ఎనర్జీ, ఆ దేవతల సాక్షిగా, ఆ మంత్రోచ్చారణ సాక్షిగా జీవితాంతం మిమ్మల్ని కాపాడుతుంది, అష్టైశ్వర్యాలతో మిమ్మల్ని తూలతూగేలాగా చేస్తుంది. కానీ దీన్ని ఎవరు అర్థం చేసుకోలేదు. మీకు తెలుసునా, ఈ రోజుల్లో అందరూ అలా అని నేను చెప్పట్లేదు, కానీ 70% మ్యారేజెస్ అన్ని విడాకుల వరకు వెళ్తున్నాయి. అంటే ఈ కైంకర్యాలు చేసినంత మాత్రాన, అంటే ఈ పద్ధతులు పాటించినంత మాత్రాన కుటుంబాలు కలిసి ఉంటాయా అంటే ఈ పూర్వకాలంలో కుటుంబాలన్నీ కలిసి ఉండేవి. మనం మంత్రాలు చదువుతాం, 7 అడుగులు నడుస్తాం. ఆ మంత్రాలకి 7 అడుగులకి అర్థం ఏమిటి? మనసా వాచా కర్మణ, ఇద్దరం కలిసి ఉంటాము, ఒకరికొకరు తోడుగా ఉంటాము, ఎలాంటి సమస్య వచ్చినా కూడా కలిసి ఉంటాము అని చెప్పేసి ఒకరినొకరు మాట తీసుకు. అలాగే ఆ బంగారు తాడు, పుస్తాడు ఏదైతే ఉంటుందో లక్ష్మీదేవికి ప్రార్థన చేసి, అమ్మా మేము ఆరోగ్యంగా ఉండేటట్టు మా 7 అడుగులు మాకు అని ప్రసాదించు తల్లి, ఆ 7 అడుగులు మాకు మంచిగా ఒక వరంలాగా ఇవ్వు తల్లి అని చెప్పేసి లక్ష్మీదేవికి ప్రార్థించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు బంగారు తాడుని ఎందుకు వేసుకుంటామండి అంటే, బంగారు తాడుని ఎందుకు వేసుకుంటాము అంటే బంగారంకి ఒక రకమైన శక్తి ఉంటుందన్నమాట. ఇక్కడ రొమ్ము దగ్గర అనాహట చక్రాన్ని ఆ బంగారపు 2 బిళ్ళలు తగులుతున్నప్పుడు ఇక్కడ అనాహట చక్రం అనేది యాక్టివ్ అవుతుంది. ఈ భాగంలో రొమ్ముకు సంబంధించిన రోగాలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే రక్తం సరిగ్గా ప్రవహిస్తూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత పిల్లవాడికి పాలు పట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న ఈ భాగం అంతా ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అందుకోసమే బంగారాన్ని ధరిస్తారు మంగళసూత్రంగా. ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్, పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత దాన్ని ఇలా తీసి పక్కన పడేసి వేరే లాకెట్ అది ఇది తగిలించుకొని ఆఫీస్లకు వెళ్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు అనేది మీకు తెలుసు. అంటే చాలా మంది 7 అడుగుల అర్థం చాలా మందికి తెలియదు, అండ్ ఆ మంత్ర ఉచ్చారణకి చాలా మందికి అర్థం తెలియదు. మీకు తెలుసా అండి, ఆ పుస్తతాడు తీసేస్తే మీ భర్త యొక్క ఆయుష్ అది. సో మీరు కోపంలో దాన్ని తీసి పడేస్తున్నారా, లేకపోతే స్టైల్, ఫ్యాషన్, మోడర్న్ టెక్నాలజీ అనుకొని తీసి పడేస్తున్నారా, అది మీకు తెలియాలి. ఈరోజు నేను కారణం చెప్పాను. ఆయుర్వేద పరంగా అది శక్తిని, ఆయుర్వేద పరంగా మన ఆరోగ్యాన్ని హీల్ చేస్తుంది మంగళసూత్రం. అలాగే శాస్త్రపరంగా అమ్మవారు మనలో ఉంటున్నారు, మనకు ఐశ్వర్యాలు ప్రదానం చేస్తున్నారు. అలాగే మన కుటుంబం బాగుంటుంది. అది శాస్త్రయుక్తంగా ఉన్న కారణం. ఇంకోటి, సమాజంలో పెళ్ళైన స్త్రీ అంటే మెళ్ళో పుస్తల తాడు, మంగళసూత్రం వేసుకున్న స్త్రీ, అలాగే కాళ్ళకు మెట్టెలు వేసుకున్న స్త్రీని చాలా ఈజీగా గుర్తుపెట్టేస్తారనమాట. ఆవిడ పెళ్ళైన ముత్తైదు అని. ఆవిడకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలాగే కాళ్ళకి వెండి మెట్టెలే ఎందుకు వేస్తారు, దానికి వెనకాల ఉన్న కారణం. గర్భం దాలుస్తారు కదా, గర్భం దాల్చిన తర్వాత అలాగే గర్భానికి ముందు కూడా ఆ మహిళకి శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. గర్భం దాల్చే ముందు ఆ వెండి మెట్టెని కాలి యొక్క అంటే ఆ బొటన వేలి రెండో భాగానికి వేసుకుంటారనమాట. రెండో భాగానికి వేసుకుంటే
ఆ వెండి అపవాదం లాగా పనిచేస్తుంది. అంటే దానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందన్నమాట. అది శరీరానికి మంచి చేస్తుంది. నడుము కంటే కింది భాగాన బంగారాన్ని ధరించకూడదు. అందుకే బంగారాన్ని మెట్టెలాగా వేసుకోరు. కేవలం వెండి దాన్ని మెట్టెలాగా వేసుకుంటారు. అది అపవాదంలాగా పనిచేసేసి గర్భకోశంలో, గర్భాశయంలో మార్పులేమి జరగకుండా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేటట్టు, రక్త ప్రసరణ సరిగ్గా జరిగేటట్టు, అలాగే యాక్యుప్రెషర్ని పెంచి గర్భంలో బేబీ అంటే గర్భంలో గర్భాశయం ఆరోగ్యంగా ఉండేటట్టు ఆ వెండి మన శరీరాన్ని కాపాడుతుందన్నమాట. అలాగే అది కింద భూమికి తగిలినప్పుడు ఆ భూమిలో ఉన్న ఎనర్జీ అనేది మన శరీరానికి ఆ వెండి అపవాదం లాగా నీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లాగా కరెంట్ పాస్ అయ్యేలాగా చేస్తుంది. అది గర్భాశయానికి కాపాడుతుంది వెండి. అందుకే వెండిని మెట్టగా కాళ్ళకి వేస్తారు. ఇవన్నీ మూఢనమ్మకాలు కాదండి. హిందూ ధర్మంలో ఉన్న ప్రతి పద్ధతి వెనకాల శాస్త్రం ఉంది, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. దాన్ని మూఢనమ్మకం అనేసి స్టైల్ కొద్దీ తీసి పడేయమాకండి. అది మంచిది కాదు. అటు 2 కుటుంబాలకు మంచిది కాదు. ఇటు మీ మీ భర్తకి మంచిది కాదు, మీకు మంచిది